అనే ఏదో గుడి ఉండేనంట. వాళ్ళ నాన్నగారు పల్లవి ప్రశాంత్ పుట్టినప్పుడు అంటే జన్మించినప్పుడు ఆ గుడికి వెళ్ళి మొక్కుకుంటే పల్లవి ప్రశాంత్ పుట్టిండంట. సో అప్పుడు ఫస్ట్లో పల్లవ రాజు అనే ఉండేనంట పేరు. తర్వాత అది ఆటోమేటిక్గా మాట్లాడుతూ చేంజ్ అవుతూ పల్లవి ప్రశాంత్గా మారిపోయింది అనమాట. అది ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు. నేను కొన్ని గూగుల్లో అక్కడిక్కడ చూసి బుక్స్లో కొన్ని తెలుసుకుంటే తెలిసింది అనమాట. సో నాకు తెలిసి నేను రాసుకున్న ఒక 4 లైన్లు చెప్తున్నా. రైతన్న కాబట్టి రైతన్న ఉయ్యాలో, రైతే రాజుర ఉయ్యాలో, పల్లె పోరడు ఉయ్యాలో, పట్నం బూజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలవాలో, రైతన్న పేరు ఉయ్యాలో, రౌతుల మీద ఉయ్యాలో, మెరిసెల జక్కలి ఉయ్యాలో, అందులోని పేరు ఉయ్యాలో, సత్యన్న తనయుడు ఉయ్యాలో, సిద్దిపేట సిన్నోడు ఉయ్యాలో, పల్లె పోరడు ఉయ్యాలో, పట్నం బుజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలవాలో, పల్లవాదే వరకు ఉయ్యాలో, ప్రణమిల్లితే ఉయ్యాలో, నీ జనని కడుపులో ఉయ్యాలో, ప్రాణం బుబోసే ఉయ్యాలో, నిన్ను చూసినంక ఉయ్యాలో, నింగి నేల ఒక్కటవ్వాలో, నింగిలో సుక్కలు ఉయ్యాలో, నిచ్చెనెక్కి దిగి రావాలో, పల్లె పోరడు ఉయ్యాలో, పట్నం బుజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలవాలో, నీ సేను సెలకల్లో ఉయ్యాలో, నీ పంట పొలాల్లో ఉయ్యాలో, వజ్రాలై మెరవాలి ఉయ్యాలో, అందులో నువ్వు ఉయ్యాలో, కోహినూరు వజ్రమవ్వాలో, కోటికొక్కడు ఉయ్యాలో, కోట్ల హృదయాలు గెలవాలో, రైతన్న హర్రర్రర్ర రైతన్న ఉయ్యాలో, రైతే రాజుర ఉయ్యాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు గెలుస్తారో మనకైతే తెలియదు. పల్లవి